హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అసలు నాని ఒరిజినల్ పేరు నవీన్. నవీన్ ఎవరికి తెలియదు. అంటే నవీన్ అంటే కొంతమంది తెలిసేమో, బట్ మన ఫిల్మ్ అప్పటికి ఆల్రెడీ నవీన్ అని 2-3 యాక్టర్లు కూడా ఉన్నారు. ఫర్ సమ్ రీజన్ నాని ఆల్సో వాంటెడ్ దట్ నేమ్. నేను ముందర అంత ఎంకరేజ్ చేయలే. నాని ఏమిటి ఇంట్లో పిలుచుకునే పేరు కదా, లేదు సార్, ఫైన్, ఇట్స్ యువర్, బట్ దట్ నౌ బికేమ్ హౌస్ హోల్డ్ నేమ్. అది మనం బట్ సిగ్నేచర్ ఆఫ్ సక్సెస్ నవీన్. ఓకే. నేను అదే మొన్న అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నాని పేరు పెట్టా హీరోకి, నవీన్. సుధీర్ బాబు పేరు నవీన్. అవును. సో నానితో సరదాగా మాట్లాడుతా అన్నా, నీ పేరు పెట్టానంటే, సార్ నా పేరు నేనే పెట్టుకోవాలి ఇప్పుడు సినిమాల్లో, కనీసం మీరేనే పెట్టారు అన్నాడు. నానికి ఇప్పటివరకు ఎప్పుడు ఏ సినిమాలోనూ నవీన్ అని పేరు లేదు, తన పేరు తను ఇప్పుడు పెట్టుకోవాలి. సో దట్ అప్పుడు మీరు నవీన్ అంటే అప్పుడు ఐ థింక్ వేరే నవీన్ గారు ఉండేవారు అనుకుంటా, ఒక ఆయన యాక్టర్ నవీన్, వేరే నవీన్ ఉన్నారు అప్పుడు. ఓకే. అందుకని ఆయన మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, నవీన్ అని పెట్టుకోవాలి. ఓకే. రకరకాల పేర్లు ఏవో అనుకున్నాడు, చివరికి నాని. వెరీ నైస్. తర్వాత ఇప్పుడు ఆ సినిమా తర్వాత మళ్ళీ మీరు ఇమీడియట్ గా నానితో ఇప్పుడు చేయలేకపోయారు, ఎందుకు? అలా ఏం లేదు. ఇట్స్ జస్ట్ దట్ నాని వాజ్ బిల్డింగ్ హిస్ కెరియర్. నాకు ఎలా అంటేనంటే, ఐ డోంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రేక్ ఇవ్వడాలు, జీవితాలు మార్చడాలని నేను నమ్మను. ఐ ఫీల్ అష్టాచమ్మ నానికి ఎంత అవసరమో, నాని కూడా అష్టాచమ్మకి అంతే అవసరం నేను నమ్మాను. అంటే అది ఆ యాక్టర్ అక్కడ పడ్డం వల్లనే అది అంత పండింది. అతను కానీ, లేకపోతే అతనుకున్న ప్యాషన్ కానీ, శ్రీనివాస్ వాళ్ళందరూ కూడా అష్టాచమ్మకి అంతే అవసరం. సో ఐ నెవర్ బిలీవ్డ్ ఇంకా నాని నా స్టార్, నేను ఎప్పుడైనా ఫోన్ చేసి వచ్చి నాకు డేట్ లీవ్, ఐ నెవర్ బిలీవ్ దట్. ఇంకోటి ఏంటి, కథకి అతను నప్పాలి, ఎవరైనా కూడా మీరు అనుకున్న కథకి అప్పుడే నేను పిలవాలి నానిని. మళ్ళీ నానితో వర్క్ చేస్తే, బట్ నానికి కూడా 2008 తర్వాత ఎన్నో ఏళ్ళు తను ఒడిదుడుకులు చూశాడు, హిట్లు చూశాడు, ఫెయిల్యూర్స్ చూసి ఒక స్టేజ్ వచ్చే వరకు తనకి టైం పట్టింది. తనకి కూడా ఈ మధ్యలో నేను 2-3 సార్లు కథలు అనుకున్నా, అతను సరిపోడు, వద్దు అంటే. మళ్ళీ ఈ అష్టాచమ్మ హ్యాంగ్ ఓవర్ చాలా రోజులు ఉంది మాకు కదా, ఒక 5-6 ఏళ్ళు ఉండిపోయేటప్పటికి ఆ హ్యాంగ్ ఓవర్ లో లేని సినిమా చేయాలి. ఇలాంటి వాటి వల్ల కూడా నేను మళ్ళీ తను అప్రోచ్ అవ్వాలి. మళ్ళీ 2015లో జెంటిల్మన్, అప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యంలో తన లుక్ చూసి బాగుంది. నా దగ్గర ఒక కథ వచ్చింది అప్పుడు, నేను రాయలేదు, అది డేవిడ్ నాథన్ నేను ఒక ఆయన రాశారు. ఆ కథ బాగుంది, అయితే దానిలో చాలా మార్పులు చేర్పులు చేయాలి, స్క్రీన్ ప్లే నేను రాయాలి, డైలాగ్ నేను రాయాలి అని నిర్ణయించుకున్న తర్వాత నేను నాని కాల్ చేసి, ఒక కథ నీకు ఒక రైటర్ ఉన్నారా, ఆయన పంపిస్తాను, విను, నువ్వు బాగుంటావు అనిపిస్తోంది, మనం మళ్ళీ చేస్తే ఇది చెయ్యాలి, అష్టాచమ్మకి ఎటువంటి సంబంధం లేని కాదు ఇది, నువ్వు సరదాగా చేస్తావా అంటే, సరే తప్పకుండా పంపించండి అన్నాడు. అని పంపిస్తే విని నచ్చింది, నేను చేస్తాను అని అలా మేము జెంటిల్మెన్ చేయడం జరిగింది. జెంటిల్ మధ్యలో మళ్ళీ ఒక ప్రాబ్లం, డేట్స్ ఏదో క్లాష్ వచ్చింది, చేయాలని ఉంది కానీ దానికి ఏదో బలే అప్పటికి ఇంకా రిలీజ్ అవ్వాలి. బలే మగాడివై 2000 సెప్టెంబర్లో వచ్చింది 15. మేము ఏప్రిల్ మేలో మేము చేద్దాం అనుకున్న తర్వాత మళ్ళీ దేర్ వాస్ సమ్ ఇష్యూ. అయ్యో ఇదేంటి మిస్ అయిపోతా అనుకున్నాం కానీ మళ్ళీ లక్కీగా తనకి ఏవో క్లియర్ అయ్యాయి. మణిరత్నం గారి సినిమా ఏదో వచ్చింది అప్పుడు, ఆ రాబోయింది సంథింగ్, బట్ అగైన్ నాని లక్కీలీ కేమ్ బ్యాక్ జెంటిల్మెన్. టు ది బెస్ట్ లక్ ఆఫ్ ది ప్రాజెక్ట్. చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఆ విలన్ సీన్ ఒకటి ఉంటుంది. అవునవును, మొత్తం ఓవరాల్ గా ఇట్ వాస్ వెరీ అంటే టైలర్ మేడ్ ఫర్ నాని అన్నట్టు ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అయింది. డిఫరెంట్ క్యారెక్టర్. గమ్మత్ ఏంటంటే అష్టాచమ్మాలో కూడా 2 రూపాలు, దీనిలో కూడా మేము దాని గురించి కూడా జోక్ వేసుకున్నాం. దీని మళ్ళీ తెలియకుండా ఒక డబుల్ రోల్, డబుల్ షేడ్ ఉంది ఈ సినిమాలో కూడా అని. ఆ సీన్ క్లోజ్ సీన్ ఉంటుంది చూడండి, తడబడిపోయి మళ్ళీ సర్దుకుని మళ్ళీ మాట్లాడతాడు. అవును, అది కూడా చెప్తాడు కదా అమ్మాయికి, అది అందరికి చాలా ఇష్టమైన సీన్. అది చివరిలో నేనే గౌతమ్ అని చెప్తాడు చూడండి, అది దట్ బికేమ్ ఫేవరెట్ సీన్ చాలా మందికి. జెంటిల్మెన్ రివిలేషన్ సీన్, దట్ ఈస్ ది ట్రంప్ కార్డ్ ఆఫ్ ది సినిమా. ఐ రిమెంబర్ ఆ సినిమా, అప్పుడు నాకు దిల్ రాజు గారు ఎక్కువ పరిచయం లేరు. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మార్నింగ్ 8:30 షో, ప్రెస్ కమ్ పబ్లిక్ షో జరుగుతుంది. నేను జనరల్ గా నుంచి చూస్తూ ఉంటాను మేడం, హౌ టు జస్ట్ సీ ద రియాక్షన్ ఆఫ్ ద పీపుల్. ఆ సీన్ వచ్చినప్పుడు దిల్ రాజు గారు చీకట్లో 3 సీట్ల ముందు ఉన్నారు, ఆయన ఎవరో సంబడి వాజ్ వేవింగ్ టు మీ, ఎవరు ఆయన చూస్తే రాజు గారు రెండు అని దగ్గరికి పిలిచారు, పిలిచి ఆ సీన్ జరుగుతుండగా షేక్ హ్యాండ్స్ ఇచ్చారు, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, చాలా బాగుంది ఇది. ఫస్ట్ టైం నాకు దిల్ రాజు గారితో ఇంటరాక్షన్ జెంటిల్మెన్ చీకట్లో జరిగింది. అంటే ఆ సీన్ ఆయన నాని రివీల్ చేస్తాడు చూడండి, అవును, నేనే గౌతమ్ నాని తీస్తాడు బ్రేస్లెట్, అదే ఆయన చాలా నచ్చింది.
అప్పుడు చాలా బాగుందని చెప్పి చాలా బాగుంటుంది film. అది ఆ తర్వాత ఇంకా దట్ బికాన్ దానిలో నివేత థామస్ అవును ఇంట్రడ్యూస్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఈస్ సమ్ రియలీ గుడ్ యాక్టర్స్ ని నేను ఇంట్రడ్యూస్ చేయగలిగాను ఆ సినిమాలో. నివేత Correct. థామస్ ఇన్ జెంటిల్మన్, అదితిరావు హైదరి ఇన్ సమ్మోహనం తెలుగులోకి. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ శ్రీనివాస్ అవసరాల అండ్ నాని, ఇలా కొంతమంది అంటే యాక్టర్స్ దట్ ఐ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. అది you could identify. వీళ్ళు లేటర్ దే బికేమ్ వెల్ నోన్ అండ్ Yeah. వాళ్ళకంటూ ఒక ముద్ర ఏర్పరచుకున్న అవును Not only one- Almost మీరు ఇందాక అన్నట్టుగా నాని అంటే సమ్వేర్ ఎల్స్ ఈజ్ ఆన్ వెరీ హై సూపర్ స్టార్డమ్ లో ఉన్నాడు. ఉన్నాడు. అవును, అవసరాల శ్రీనివాస్ కూడా he has got his own niche. తనకంటూ ఒక ఆడియన్స్ ఒక ఇదే ఏర్పడింది. అంటే వాళ్ళ మార్గాల్లో వాళ్ళు ఎంచుకున్న మార్గాల్లో దే Yes. హావ్ సక్సీడెడ్. స్వాతి ఎందుకో స్వాతి చోజ్, ఐ థింక్ ఇప్పుడు స్వాతి ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్ అండి. బట్ మనకేంటంటే విమెన్ డ్రివెన్ స్టోరీస్ తక్కువ. ఇప్పుడు గ్లామ్ డ్రివెన్ చాలా తక్కువ సినిమాల్లో మనకి ఆడవాళ్ళకి పరిపూర్ణమైన పాత్ర ఉంటుంది. జనరల్గా సపోర్టివ్ రోల్సే ఉంటాయి మనకి. హీరోని సపోర్ట్ చేయడము, హీరోని ఆరాధించడము, హీరో ఆరాధన కోసం వెంపర్లాడము, హీరో కొడుతుంటే చప్పట్లు కొట్టడం, హీరో ఎప్పుడు నన్ను కనికరిస్తాడా, ఎప్పుడు నన్ను నా వైపు దృష్టి సారిస్తాడా, ఈ పాత్రలే ఎక్కువ ఉంటాయి మనకి హీరోయిన్కి. అలాంటి పాత్రలు ఇష్టం చేయడం పెద్దగా ఇష్టం లేని యాక్ట్రెసెస్ కి మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చినా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అది స్వాతి డిడ్ వాంట్ టు డూ దట్ కైండ్ ఆఫ్ రోల్స్. సో అలాంటి వాళ్ళకి ప్రాబబ్లీ అలాంటి చాయిసెస్ తను తీసుకుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ థింక్ షీ రిగ్రెట్స్. ఎగ్జాక్ట్లీ. బట్ అదే మీరు పర్వాలేదు డమ్మీ పాత్రలైనా కొన్ని చేసేయచ్చు, ఎలాగోలా ముందుకెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం అనేది ఒక టైప్ ఆఫ్ అప్రోచ్. ప్రొఫెషనల్ అప్రోచ్. అలా సక్సెస్ఫుల్ అయ్యి తర్వాత మంచి పాత్రలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ దానికి చాలా ఓపిక, దానికి చాలా భరించగలిగే శక్తి ఉండాలి. అంటే పర్వాలేదు ఇది అన్ఇంటెలిజెంట్ గా, తెలివి తక్కువగా ఉంది, ఇది కొంచెం ఇన్సల్టింగ్ గా ఉంది, సెక్సిస్ట్ గా ఉంది, కొంచెం అనిపించినా కూడా మీరు పక్కన పెట్టేసి ఓకే లెట్ మీ హ్యావ్ అ బిగ్గర్ టార్గెట్, ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ బిగ్గర్ దాన్ దిస్ అనే ఉద్దేశం ఉన్నప్పుడు అది వేరు. ఇప్పుడు నార్మల్ గా మీ కెరీర్ లో ది బెస్ట్ ఫిల్మ్ అని మీరు దేన్ని ఐడెంటిఫై చేయాలి? అది ఎప్పుడు అది చాలా కష్టం నా ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ యూఆర్ నెవర్ హ్యాపీ అండి. ఇప్పుడు యూ షుడ్ నాట్ బి. అయితే మీరు అలా మెడ మీద కత్తి పెడితే నేను ఐ వుడ్ సే ఇప్పటికీ నాకు గ్రహణం అంటే చాలా ఇష్టం. ఐ థింక్ దట్స్ మై బెస్ట్ వర్క్. అంటే ఫర్ మెనీ రీజన్స్. అంటే మన నంబరింగ్ ఇవ్వలేము, బట్ దానికి ఉన్న లిమిటేషన్స్లో డబ్బులు లేకపోవడము, రకరకాల ప్రెషర్స్, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరము, ఈ సందర్భాల్లో చలంగార్ లాంటి చాలా క్లిష్టమైన రచయిత, అంటే అక్కడ తేడా వచ్చిందంటే ప్రేక్షకులు మా దేవుడి వరకు సాహితీ ప్రియులందరూ చీల్చి చెండాడతారు. అలాంటి ఒక క్లిష్టమైన రచయితను తీసుకుని అలాంటి కథే కాంట్రవర్షియల్ కథ యాక్చువల్లీ, ఆ కథను తీసుకుని మెప్పించగలగడం, ఆ స్థాయిలో రావడం అనేది దట్ ఫర్ మీ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. అండ్ అది నాకు ఇప్పటికీ. అండ్ తర్వాత రకరకాల సినిమాలు రకరకాల కారణాలకు ఇష్టం నాకు. ఫర్ ఎగ్జాంపుల్ అష్టాచెమ్మ ఈజ్ లైక్ జెన్యున్ తెలుగు కామెడీ విత్ నో కామెడీ స్టార్. ఇప్పుడు ఆ టైంలో ఎలా ఉండదు అంటే కొత్త నటులతో ఉన్నప్పుడు కామెడీ స్టార్స్ ని కొంచెం ప్యాడింగ్ అనేవారు చూడండి. ఒక బ్రహ్మానంద గారిని పెడదాం, అలీ గారిని పెడదాం, వీళ్ళని పెడదాం, ఎందుకంటే వాళ్ళు కొంచెం బరువుని పెంచుతారు అని. అలా కాకుండా ఇద్దరు కుర్రాళ్లతో నేను చాలా బ్రిలియంట్ టాలెంట్స్ నేను ప్రజెంట్ చేయగలిగాను అనేది అష్టాచెమ్మ నాకు ఇష్టం. తర్వాత జెంటిల్మన్ అనేది ఇతను కేవలం కామెడీలే తీస్తాడు లేదా రొమాన్సే తీయగలడు అనేది కాదు, ఐ కెన్ డూ థ్రిల్లర్ అనేది నేను ప్రూవ్ చేసుకోగలిగాను. రెండు, ఐ వాంటెడ్ టు మేక్ ఎ రియల్ పాపులర్ ఫిల్మ్ అండి. యాక్చువల్లీ జెంటిల్మన్ సినిమా నా సెన్సిబిలిటీకి కొంచెం దూరం. అంటే అసలు పాపులర్ ఫిల్మ్ అంటే ఏముంటుంది, దానిలో ఏమి ఉండాలి అని ఒక చాక్లెట్ ర్యాప్డ్ ఒక మంచి కథ, మంచి రసపట్టులో ఉండే కథని నెక్స్ట్ ఏం జరుగుతుంది అనిపించే కథని నేను తీయగలను మెయిన్ స్ట్రీమ్ ఈడియంలో. ఆ చిన్న హీరోయిజంలు, ఆ బిల్డప్లు, ఆ చిన్న ఎగ్జాజరేటెడ్ రొమాన్స్, ఎగ్జాజరేటెడ్ హీరోయిజమ్స్, ఎగ్జాజరేటెడ్ కెమెరా యాంగిల్స్, వీటితో తీయగలమా అంటే నాకు వచ్చా అనే దానిలో నేను చేసిన ప్రయత్నం జెంటిల్మన్ అండ్ ఐ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. చాలా మంది ఇప్పటికీ మీ రొమాన్స్ మీరు ఇవే తీస్తారు అని కొంతమంది విమర్శకులు కూడా, మీరు మీ థ్రిల్లర్స్ సరిపడని జోళ్లు మీకు పట్టవని ఇలా అంటూ ఉంటారు. కానీ నా బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ జెంటిల్మన్ కమర్షియల్లీ.
కమర్షియల్. చాలా మంది తెలియదు, ఎస్ ఎస్ అసహజం అనుకుంటారు కానీ మనీ మేకింగ్ లో జెంటిల్మన్ వాజ్ ద బిగ్గెస్ట్ హిట్, కమర్షియల్లీ బిగ్ హిట్. అవును. సో కాబట్టి అదొకటి జెంటిల్మన్ అందుకు ఇష్టము. రకరకాల సినిమాలు రకరకాలుగా నచ్చుతాయి. అంతకుముందు ఆ తర్వాత చాలా విషయాలు అప్పటి వరకు ఇప్పుడు చాలా మంది చర్చిస్తున్న విషయాలు నేను 2011లోనే 13లోనే మేము చేసేసాము. అంతకుముందు ఆ తర్వాత సినిమాలు అబౌట్ ప్రీ మ్యారిటల్ సెక్స్, లివింగ్ టుగెదర్, తల్లిదండ్రులు చెప్పకుండా ఒక కపుల్ ఆర్ లివింగ్ రహస్యంగా, అసలు పెళ్లి అనేది మనం చేసుకోకుండా పెళ్లిలో ఉండే సాధక బాధకాలని ముందరే మనం అర్థం చేసుకోవడం కుదురుతుందా, ఆ సమస్యలను ముందరే మనం అర్థం చేసేసుకుని పరిష్కరించేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటే జీవితం సుఖమయంగా ఉంటుందా అనే అపోహలోంచి ఇద్దరు వచ్చేసి వాళ్ళిద్దరు కలిసి బతకడం ప్రారంభించడంలో పడిన కష్టాలు చిచ్చి కాదు. పెళ్లి అనేది, ప్రేమ అనేది చాలా పెద్ద పని. లవ్ ఈజ్ వర్క్, లవ్ ఈజ్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టెంట్ వన్ నైట్ స్టాండ్ కాదు అది. ఇట్స్ నాట్ ఫీలింగ్, ఇట్స్ నాట్ అ ఫీలింగ్, లవ్ ఈజ్ జస్ట్ నాట్ అ ఫీలింగ్, యూ నీడ్ టు బిల్డ్ టుగెదర్ జీవితాన్ని అనేది వాళ్ళు ఎలా గ్రహించారనేది అంతకుముందు ఆ తర్వాత. యాక్చువల్లీ అంతకుముందు ఆ తర్వాతకి నాకు నంది అవార్డు బెస్ట్ స్టోరీకి వచ్చింది. కరెక్ట్ గా అంతకుముందు ఆ తర్వాత రిలీజ్ అయినప్పుడే మన రాష్ట్ర విభజన జరిగింది, నందులు ఆగిపోయి. ఇప్పటికీ నా దగ్గర ఎక్కడో లెటర్ ఉంది నాకు నంది నుంచి వచ్చింది. అంతకుముందు ఆ తర్వాత ఉత్తమ కథ. అందుకని ఆ సినిమా గురించి చెప్పినప్పుడు అంతకుముందు ఆ తర్వాత యాక్చువల్లీ విభజనకు ముందు గమ్మత్ ఏంటంటే న్యూస్ లో వాళ్ళ ఆ పేరు వాడారు, ఇలా ఇలా చీల్చి రాష్ట్రం పక్కన ఇలా పెట్టి అంతకు ముందు ఆ తర్వాత. కాబట్టి అందుకు ఆ సినిమా నాకు ఇష్టం. వి ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్ అని. తర్వాత ఎవ్రీ అదర్ నాకు సరిగ్గా పెద్దగా ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని మొన్న వచ్చిన సినిమా అస్సలు ఆడలేదు. ఇట్స్ కమర్షియల్, ప్రాబ్లీ మై బిగ్గెస్ట్ కమర్షియల్ డిజాస్టర్ అది. బట్ ఐ లైక్ దట్ ఫిల్మ్ బికాస్ ఇట్స్ దానిలో ఒక అమ్మాయి జీవితాన్ని నేను ప్రజెంట్ చేయగలిగాను. ఆ అమ్మాయి ఒక జర్నీ, ఆ అమ్మాయి ఇద్దరు అక్క చెల్లెళ్ళ మధ్యలో ఉండే, ఇట్స్ యాక్చువల్లీ దట్ స్టోరీ డామినేట్స్ ది హోల్ ఫిల్మ్ మోర్ దాన్ ద హీరో స్టోరీ. సో మనకు ఏదో అంటారు చూడండి, అంటే క్రూడ్ ఎనాలజీ, కొంచెం అనారోగ్యంగా అంగవైకల్యం ఉన్న పిల్లలంటే మనకి ఎక్కువ ఇష్టం ఉంటుంది అంటారు చూడండి. వాళ్ళని ఎక్కువ ప్రేమగా చూస్తాం మనం, వాళ్ళు ఎందుకు వెనకబడ్డారు వాళ్ళకి. అలాంటి కొన్ని సినిమాలు మనకు ఉంటాయి, మనం బాగా ప్రాణం పెట్టి తీసినా కూడా అది రకరకాల కారణాల వల్ల నడవదు. ఆ టైంలో ప్రేక్షకులు ఉన్న మూడ్ ఉండొచ్చు, అయితే వాళ్ళకి అది అసలు ఇంట్రెస్టే ఉండకపోవచ్చు, వీ డోంట్ నో.